హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తక్కువ మసాలాలతో హెల్తీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, టమోటాలు తరిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక 2 యాలక్కలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసాను. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వేగని వల్ల ఇప్పుడు ఇవన్నీ తరిగి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలా. పుదీనా, ఎర్రగడ్డలు, టమోటా, కొత్తిమీర 4 మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని మగ్గిన దాంట్లోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆడిచ్చి పెట్టుకున్న మిశ్రమం. ఇప్పుడు తగినంత ఎసురు వేసి కానీ మళ్ళీ నీళ్ళు దాంట్లోనే మిక్సీ జార్లోనే కడిగి దాంట్లోకి వేసేసుకోవచ్చు. మనకు కావాల్సినన్ని. ఇవి గట్టిగా ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఎసురులా ఉన్న అన్నంలోకైనా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి కొద్దిసేపు అట్లే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. లైట్గా ఉప్పు తక్కువ ఉన్నట్లుంది, మళ్ళీ కొద్దిగా వేసేసాను. 1/2 కప్పు పెరుగు వేసినాక సూపర్ కలర్ కదా, ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. నేనైతే తిన్నాను. ఇది మా అబ్బాయి కోసం చేశాను చికెన్, నా కొడుకు కోసము. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ లాస్ట్ అయిపోయింది కదా, చికెన్ దగ్గర పడింది. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరిగి పెట్టుకుని లాస్ట్ అయిపోయింది. కొద్దిగా అట్లా వేసి చికెన్ రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే అన్నంలోకే చేసినాను. చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.